అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చనశెట్టి. దర్శి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించింది. ఈయన 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. అంతకుముందు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారు. ప్రజారాజ్యం పార్టీ తరపున ఆ రోజున మొదటిసారి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీ తరపునే పోటీ చేశారు. ఆ రోజున సుమారుగా 25,000 ఓట్లు వచ్చినాయి మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి నియోజకవర్గ వ్యాప్తంగా. ఆ రోజుల్లో కొత్త అయినప్పటికీ కూడా చిరంజీవి గారి ప్రభావం అవ్వచ్చు, లేదంటే వీరికి ఉన్న రాజకీయ పరిణితి, అలాగే వారి వర్కింగ్ స్టైల్, దాన్ని బట్టి 25,000 ఓట్ల వరకు సంపాదించుకోగలరు. ఆ రోజున మద్దిశెట్టి వేణుగోపాల్ గారి మీద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 13,000 మెజార్టీతోటి గెలిచారు. సో కాంగ్రెస్ పార్టీ మొదటి ప్లేస్లో ఉంది, తెలుగుదేశం పార్టీ రెండో ప్లేస్లో ఉంది, ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు నిరాకరించారు, వెనకడుగేశారు. వాళ్ళ ఇంట్లో జరిగిన రకరకాల పరిణామాలు, అలాగే వాళ్ళ నాన్నగారు చనిపోవడం, సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికలకు సైలెంట్గా ఉండడం మంచిది, పోటీ చేయకపోతే మంచిది అనే ఉద్దేశంతో ఆయన పోటీకి నిరాకరించారు. దీంతో గట్టి అభ్యర్థి కోసం వెతుకుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు తగిలారు. సో వెంటనే నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు, భారీగా ఖర్చు పెట్టారు. ఎప్పుడూ లేనంత విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 39,000 మెజారిటీతోటి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఆ రోజున గెలవడం జరిగింది. సో 40,000 మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత చూస్తే 5 సంవత్సరాల్లో పరిణామాలు వేగంగా మారిపోయినాయి. మద్దిశెట్టి వేణుగోపాల్ గారి మీద వ్యతిరేకత పెరిగింది, వ్యతిరేకత ఉంది అని ప్రచారం నియోజకవర్గ వ్యాప్తంగా బాగా జరిగింది. మరి ఆ వ్యతిరేకత ఎందుకు అంటే ఎవరిని అడిగినా ఏమీ చెప్పలేదు. సో ఊరికే ప్రచారం అయితే ఉంది, వ్యతిరేకత ఉంది అని. ఆ తర్వాత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ టికెట్ ఆశించడంతో మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి అవకాశం ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తారు అనే ప్రచారం మొన్నటి వరకు జరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకు అంటే నారా లోకేష్ గారు పాదయాత్రలో భాగంగా దర్శి నియోజకవర్గానికి వచ్చారు. వచ్చినప్పుడు డైరెక్ట్గా మద్దిశెట్టి వేణుగోపాల్ గారి మీదే కలెక్షన్ గోపాల్ అంటూ కొన్ని ఆసక్తికరమైన విమర్శలు చేశారు. ఆ విమర్శలన్నీ జనాలకి గుర్తున్నాయి. ఆ విమర్శల్ని అప్పుడే మర్చిపోయి మనం మళ్ళీ టీడీపీలో చేర్చుకొని ఆయనకి ఓట్లు వేయమని ప్రజల్ని అడగలేం అనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు అడ్డుకున్నారు అనేది ఒక సమాచారం. అయితే ఇప్పుడు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఏం చేస్తారు? ఆయనకంటూ సపరేట్ వర్గం అయితే ఉంది. వర్గం అంటే ఆయన కోసం పనిచేస్తారు అని కాదు, ఆయన పోటీలో ఉంటే ఆయన కోసం పనిచేస్తారు. కానీ ఇప్పుడు ఆయన పోటీలో లేరు. మరి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఏం చేస్తారు? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారా, లేక తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారా, లేక ఎవరికి అందుబాటులో లేకుండా సైలెంట్గా న్యూట్రల్గా ఉండిపోతారా అనేది ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అసలు మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి టికెట్ ఎందుకు రాలేదు అని కనుక ఆలోచిస్తే 2 కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకటి, ఆయన ఈ 5 సంవత్సరాల్లో సొంత సామాజిక వర్గ నేతల్ని కొంత దగ్గరికి రానివ్వకుండా, వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా, కేవలం వైసీపీలో ఉన్నాం కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వాలి ఖచ్చితంగా, లేకపోతే మనకి టికెట్ ఉండదు, రేపటి ఎలక్షన్స్లో మనకి అవకాశం ఇవ్వరు అనే ఉద్దేశంతో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్ని పెద్దగా పట్టించుకోలేదు. సో దీంతో ఆయన సొంత సామాజిక వర్గం కూడా ఆయనకి టికెట్ ఇవ్వాలని ఎవరు కూడా అడిగిన దాఖలాలు లేవు. సో అదొక కారణం. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా మద్దిశెట్టి వేణుగోపాల్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టిఫిషియల్ నెగిటివిటీని క్రియేట్ చేసింది అనేది అయితే పక్కా వాస్తవం అన్నమాట. సో ఈ ఆర్టిఫిషియల్ నెగిటివిటీ అవ్వచ్చు, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సొంత సామాజిక వర్గ నేతల నుంచి సహకారం లేకపోవడం, ఈ 2 కారణాలతోటి ఆయనకి ఈ 2 పార్టీల నుంచి, అటు వైసీపీ ఇటు టీడీపీ 2 పార్టీలు కూడా అవకాశం ఇవ్వలేదు.
మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? సైలెంట్గా ఉంటే కనుక ఇక వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోయే ప్రమాదం ఉంది మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి. యాక్టివ్ అయ్యి ధైర్యంగా ఏదో ఒక డెసిషన్ తీసుకొని అటు టీడీపీ వైపా ఇటు వైసీపీ వైపా ఎటో ఒకవైపు ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎటు ఉండము, మేము సైలెంట్గా ఉంటామంటే ఇక వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారు. రాజకీయంగా మళ్ళీ పుంజుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. మరి చూడాలి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు భవిష్యత్ రాజకీయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపుని ఎలా ప్రభావితం చేస్తారు అనేది.